ఉద్యోగం కోసం వెళతారు తప్ప, అది మెరుగైనటువంటి ఉద్యోగం కోసం మెరుగైన ఉద్యోగాన్ని వెతుక్కోవడం తప్ప, మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం మెరుగైనటువంటి హాస్పిటల్ని, మెరుగైనటువంటి వైద్యుడిని వెతుక్కోవడం తప్ప, మెరుగైనటువంటి చదువు కోసం మెరుగైనటువంటి స్కూల్ని వెతుక్కోవడం తప్ప, మెరుగైనటువంటి ఆత్మీయత కోసం మెరుగైనటువంటి సంఘాన్ని వెతుక్కోవడం తప్ప. ఒక్కసారి ఆలోచించండి. చదువు కన్నా, ఆరోగ్యం కన్నా, జీతం కన్నా అతి విలువైంది నీ ఆత్మ రక్షణ. నీ ఆత్మీయతను పెంపొందించే, నీ ఆత్మను మరింత లోతైన ఆత్మీయలోకి నడిపించే సంఘాన్ని వెతుక్కోవడం తప్పు కాదు. ఆ సంఘానికి వెళ్ళి దేవుని ఆరాధించడం కూడా తప్పు కాదు. మీరు నా దగ్గర సంఘ వాక్యం విన్నారు, నా దగ్గర బాప్తిసం తీసుకున్నారు, ఇక్కడే మీరు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి ఇక్కడే చచ్చిపోవాలి. అదెలా సాధ్యం అవుతుందండి? యోహాను దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి అంద్రయ్య, యోహాను దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి యోహాను అనగా పేతురు యొక్క, యాకోబు యొక్క సహోదరుడు. ఎప్పుడైతే యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను, అదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పులు వారునైనను విప్పుటకు నేను పాత్రుని కాదు, ఆయన హెచ్చింపబడవలసి ఉంది, నేను తగ్గబడవలసి ఉంది అని చెబితే, ఈ ఇద్దరు శిష్యులు కూడా యోహాను విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు చెప్పండి? మెరుగైన ఆత్మీయతకు, మెరుగైన పిలుపుకు, మెరుగైన జీవితానికి ఆధారమైనటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమి ఏడవలేదే, యోహాను ఏమి ఏడవలేదే, వాళ్ళని పిలిచి గడ్డి పెట్టలేదే, క్లాసులు బేకలేదే, శాపనార్థాలు పెట్టలేదే, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు చూడండి అని చెప్పి అనలేదే. సో జరిగింది ఏమిటి? యోహాను యేసుక్రీస్తును పరిచయం చేస్తే అంద్రయ్య యాకోబు సహోదరైనటువంటి యోహాను, అక్కడ యాకోబు సహోదరుడైనటువంటి యోహాను అని లేదు, కానీ ఏముందో చూద్దాం రండి. 37వ వచనం. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. అక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను రెసిస్టెన్స్ ఏమైనా ఉందా? అడ్డుపడినట్టుగా ఉందా? పిలిచి గడ్డి పెట్టినట్టుగా ఉందా? యేసును వెంబడించాను. ఒక్క నిమిషం. ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. రైట్. వారు యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి, మీరు ఏం వెతుకుతున్నారు అని అడుగగా, వారు రబ్బీ నీవు